పేదల కోసం పోరాటం చేస్తున్న ఒకే ఒక నాయకుడు ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ మెదక్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు ప్రతి గ్రామానికి సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆర్టికల్ 37 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ ను భారత్ లో కలిపిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. ఎన్నో ఏళ్ల కల రామ మందిర్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేశారన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కార్యకర్తల్ని అభినందించారు. కాశ్మీర్లో కూడా అసెంబ్లీకి ఎన్నికలైంది. అంటే ఇంతకాలం ఏమనుకున్నారంటే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో కలవది, ఆర్టికల్ 370 రద్దు కాదు, దీన్ని ఎవరైనా చేయలేరు అని అనుకున్నారు. ఎవరైతే అసాధ్యం అనుకున్నారో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపెట్టింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, మహిళలకు రిజర్వేషన్ కావాలని. అయిందా బిల్లు? సోనియామదేనే, ఇందిరామదేనే, ఎవరు చేయలేదు. నరేంద్ర మోడీ గారు కొత్త పార్లమెంట్ మీటింగ్ 2 రోజులు పార్లమెంట్ లో చెప్పిండు, పొద్దున బిల్లు పెడితే కొద్ది దగ్గర బిల్లు వచ్చింది. వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే బిల్డింగ్ కి పునాది ఏముంటుంది, బిల్డింగ్ కట్టాలంటే పునాది ఏంటి, వేస్తారు. పార్టీ కట్టుకోవాలంటే పునాది ఏంటంటే బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాలు ఇన్ఛార్జీలు. మీరు సరే ఉండగా లేదా చెప్తే నేను మీటింగ్ వచ్చింది. ఇదే మీటింగ్ హైదరాబాద్ పెట్టగా మీరు నిలవడం పక్కన కాదు, వచ్చిన వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రాదు. వచ్చిన 15 మంది 7 మీటింగ్ పెట్టినా వస్తారు, రాను 7 మీటింగ్ పెట్టినా రానే రాదు. జస్ట్ అది నామకే వస్తే రాజకీయం తెలుస్తుంది. ఆ నామకే వస్తే పేర్లు ఏమున్నాయి, అసలు ఎంతమంది చూడడానికి 1 గంట మాట్లాడేస్తుంది. ఈ 2 పనులు మన ప్రభుత్వం వేస్తాం, నా టెలిఫోన్ డైరెక్టర్లను అందరినీ ఫోన్ చేస్తాం. కోరుకుంటే గట్టిగా పనిచేయాలి. నరేంద్ర మోడీ గారిని కోరుకోలేదని కారణం ఆలోచిస్తే మూవీ మీద అంటే 3 వ్యక్తులు చూసి చెప్తుంది. ఈ దేశానికి స్వతంత్ర మంత్రులుగా చాలా బాగా బయటిలో ఉన్నాయి. చాలా మంది లీడర్లు చెప్పింది, మేము చేస్తాం, అది చేస్తాం, దాని చెప్పింది, ఎవరు చేయలేదు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ పుట్టిందే అంత్యోదయ అనేటువంటి కాన్సెప్ట్ కోసం, గరీబుల కోసం పుట్టింది. పేద ప్రజల్ని అభివృద్ధి చెందించడమే లక్ష్యంగా పుట్టిందని. మీరు ఏ ఇంటికి పోయినా, ఏ ఊరికి పోయినా స్వచ్ఛ భారత్ కింద ఇంటికి పోతే టాయిలెట్ కూడా ఉండదు. ఉంటుందా? 10, 20 ఊళ్ళో టాయిలెట్లు అయితే వస్తున్నాయి కదా, అదేదా సీసీ రోడ్లు అయితే వస్తున్నాయి కదా, ఎన్ఆర్జీ కేసు కింద ఊళ్ళో చెట్టు పెట్టింది కదా, స్తంభాలకు ఎన్ని ఊళ్ళో వస్తున్నాయి కదా. ఆగి అన్నీ అయిపోయినాక 300 పెట్టడానికి కట్టింది కదా, వైకుంఠ రావు. తాగించిన పైసలు కూడా